పత్రికే మిత్రులారా నమస్కారం. నేను చింతాడ రవి ఆమదాల వలస నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోఆర్డినేటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యుల్ని కలవడానికి ఈనాడు మేమంతా రావడం జరిగింది. 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో అత్యంత అభిమానం కలిగినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందినటువంటి కొడుకుగా గడిచిన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షునిగా ఈ జిల్లాకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి నాయకునిగా జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన చేసినప్పుడు సహజంగానే వేలాది మంది రోడ్లపై వచ్చి అభిమాన నాయకుడిని కలవాలని, పలకరించాలని, వారికి ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకోవడానికి ఆయన వచ్చినప్పుడు రావడం జరిగింది. ఇది నిజానికి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేకరించినటువంటి మనుషులు కాదు. ఇది విశాఖపట్నం నుంచి దారి పొడవునా లక్షలాది మంది ఈ రోడ్డుపైకి వచ్చారు అంటే అది ఎవరో తీసుకురావడం వల్ల సాధ్యం కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాగా వారికి సంబంధించినటువంటి నాయకులు వచ్చినప్పుడు ఎక్కువ మందో తక్కువ మందో ప్రతి వారికి కొంతమంది వస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో అత్యంత ఆదరణ కలిగినటువంటి నాయకుడు గనక, ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి గనక, తన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి కుటుంబానికి వారి స్తోమత పెరగడానికి, వారి ఆరోగ్యం మెరుగుపడడానికి, వారి పిల్లలు చదువుకోవడానికి, వారి స్థితిగతులు మారడానికి, సమాజంలో గౌరవంగా తలెత్తుకోవడానికి అండగా నిలబడ్డాడు కనుక తండోపతండలుగా జనం రావడం జరిగింది. ఒకచోటకే అందరూ చేరితే ఇబ్బంది అవుతుందని చెప్పి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఏం చేశారంటే, ఏ ప్రాంతంలో వాళ్ళు ఆ ప్రాంతంలోనే కలండి, ఒక్క చోట అయితే ఇంతమంది కుమ్ములాట జరుగుతుంది, స్టాంపేడ్ జరుగుతుంది, చనిపోయే ప్రమాదం ఉంటుంది కనుక అలా రానివ్వద్దు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందుకోసమే ఆమదాల నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ ఎవరంతా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ హైవేకి పక్కన కొత్త రోడ్డు దగ్గర సమావేశం జరగడం జరిగింది. చూద్దామనే కదా. మరి అందరూ అక్కడికి చేరినప్పుడు సహజంగానే నాయకుడు వచ్చినప్పుడు వారి సంతోషాన్ని వ్యక్తం చేసి చప్పట్లు కొడతారు, జైజేలు కొడతారు, వారి కృతజ్ఞత తెలియజేయడానికి ఏదో ఒక సౌండ్ చేస్తారు. దాన్ని సాకుగా చూపి, ఇక్కడికి జనం గుమిగూడినారన్నది సాకు చూపి, ఈ నియోజకవర్గంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి చింతాడ రవిని, తనతో కలిసి పార్టీకి పనిచేస్తున్నటువంటి నాయకుల్ని ఒక 20 మందిని సుమారుగా, ఎన్ని సెక్షన్లు ఉన్నాయో, క్రిమినల్ కోడ్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు పెట్టారు పోలీసులు. అయితే నేననేది ఇది పోలీసులు పెట్టిందా, ఇన్వెస్టిగేట్ చేసినటువంటి పోలీసులు పెట్టిందా? కాదు, ప్రభుత్వం పెట్టింది అని మీకు మనం చేస్తున్నాను. నేరుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం, లోకేష్ కార్యాలయం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కేసులు పెట్టించారు. ఎందుకు కారణం చేత? అక్కడ విధుల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులే ఇక్కడేమి జరగలేదని వాళ్ళు చెప్తుంటే మద్దతు చేసేస్తున్నారట, విధుల్ని అధిగమించేస్తే అక్కడ ఎందుకు ఉంటారండి? హైవే దగ్గర ఎందుకు ఉంటారు? విధులు అధిగమించుంటే జైలు దగ్గరకు వచ్చి ఉండేవారు. అభిమాన నాయకుడిని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు. ప్రభుత్వాలు ఇలాగ ఎందుకు వ్యవహరిస్తాయనంటే
ఎన్నడైతే ప్రజల తాలూగా అభిమానాన్ని విశ్వాసాన్ని కోల్పోతున్నామని ప్రభుత్వం ఎప్పుడైతే భావిస్తుందో వారికి చివరిగా మిగిలినటువంటి అస్త్రం పోలీసుల ద్వారా అణచివేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తారు. ఈనాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినా, అక్కడ శ్రీకాకుళంలో జరిగినా, రణస్థలంలో జరిగినా ఈ చర్య కారణం ఈ రాష్ట్రంలో ప్రజల అభిమానాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోల్పోవడమే కారణమని మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎందుకు కోల్పోరండి? ఏం చెప్పావు నువ్వు ఎన్నికలప్పుడు? ఏం చెప్పావు? 10,000 ఇస్తున్నారా? 20,000 రాసుకో. 15,000 ఇస్తున్నారా? ఇంట్లో ముగ్గురికి 15,000 రాసుకో. 5,000 వాలంటీర్కి ఇస్తున్నారా? 10,000 రాసుకో. నమ్మించడానికి పదే 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మీరు అలా మాట్లాడి నమ్మించి, నమ్మరండి, మనుషులు కదా, నమ్ముతారు. నమ్మినటువంటి వారికి అయిపోయిన వెంటనే ఇదంతా సాధ్యం కాదు, నేను ఊరకనే చెప్పాను అని అంటే నువ్వు మోసగించినావు అన్న అభిప్రాయం జనంలో ఉంది కనుక ఈనాడు నిన్ను పూర్తిగా వదిలేస్తాను. వదిలేస్తే మీరు ఎంచుకున్న ఆయుధం ఏంటంటే పోలీసులతో కేసులు పెట్టి జైల్లో పెట్టించాలని. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, జైల్లో పెట్టినటువంటి వ్యక్తులకి సమాజం మరింత సహకరించే పని చేస్తుంది, అభిమానం మరింత పెరిగిపోతుంది. ప్రజాస్వామ్యంలో ఆ జైల్లో పెట్టినటువంటి ప్రభుత్వాలకి పడగొట్టేదాకా ప్రజలు నిద్ర పట్టరని ఈ సందర్భంగా నేను మీకు మనం చేస్తున్నాను. చూడండి, పోలీసులను ఉపయోగించిన ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా నిలబడిందా? ఈనాడు లోకేష్ గారు, చంద్రబాబు గారు చాలా ఎక్కువ ఉపయోగించేస్తున్నారు పోలీసుని. ఐపీఎస్ అధికారులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళ వ్యవహారంతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలీసులతో ఏం తగాయిదా? మాకేం తగాయి? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసగించినటువంటి తెలుగుదేశాన్ని నిలదీయాలని మేము ఉంటాం తప్ప ఏ కానిస్టేబుల్ మీదో, ఏ అధికారి మీదో, పోలీసుల మీద మాకేమి ఇప్పుడు లేదు, కొత్తగా రాదు, ఇక ముందు కూడా మాకు ఉండదు. ఊరకనే మిమ్మల్ని పావులుగా చేసి మా పైన ఉసుగొల్పి కేసులు పెట్టిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉండదు. 3 సంవత్సరాల నాడు తుక్కుగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఓడించడానికి సిద్ధంగా అడుగుపెట్టున్నారని చెప్తున్నారు. పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. ఈ ప్రభుత్వం ఇంకా కొనసాగడానికి అవకాశం లేదు. అందుకే ఈ చర్యలని మీకు ఈ సందర్భం మనం చేస్తాం. అయితే మాకుగా మేమున్నది చింతాడు రవి ఒక్కడు కాదు, కొన్ని కోట్ల మంది అభిమానులు వైఎస్ఆర్ పార్టీకి ఉన్నారు. మాలో ఎవరికి ఏ అన్యాయం ఈ తెలుగుదేశం ప్రభుత్వం వల్ల జరిగినా ఈ కోట్లాది మంది అభిమానులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ వారు వెనకుండి విజయం సాధించే వరకు యుద్ధం చేస్తామని ఈ సందర్భంగా అమలు చేస్తున్నారు. గుండె మీద చేసుకొని చెప్పండి, నిజంగా అక్కడ మర్డర్ ప్రయత్నం జరిగిందా? అక్కడ ఉన్న అధికారులే చెప్తున్నారు మేము ఏం జరగలేదు ఇక్కడని. ఒక ఇంటర్వ్యూలో ఒప్పేసుకున్నారు. చేత మానుకోమని కోరుతున్నారు. మానుకోరా? మీరు మానుకున్నా మానుకోకపోయినా ప్రజలైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు అన్నది అర్థమైందా లేదా? 2 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది రోడ్ల మీద పిలవకుండా వచ్చారు అని అంటే దాని ఇండికేషన్ ఏంటి? మీరు సరిదిద్దుకుంటారా? ఇంకా ఇలాంటి చర్యలు చేస్తారా? ఇలాంటి చర్యల వల్ల ఎక్కడైనా మెరుగుపడుతుందా? సరిదిద్దుకోండి. మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ అమలు చేయండి. మాట తప్పకుండా నిలబడండి. ప్రజల విశ్వాసాన్ని పొందండి. మా పార్టీ వాళ్ళందరినీ జైల్లో పెట్టి భయపెట్టి మీరు చేయాలనుకుంటే మరింత ఉద్యమం పెద్దదైపోతుంది తప్ప ఇది తగ్గదని నేను లోకేష్కి ఎంతో చెప్తున్నా. లోకేష్ వయసులో చిన్నవాడు, ఉండేలు దెబ్బలు ఎరగడు. ఉండేలు దెబ్బలు ఎలా ఉంటాయో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన తెలుసుకోవాల్సి వస్తుంది. ఊరకనే ఇది ఎంత కొద్ది కాలం మాత్రమే. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరూ శాశ్వతం కాదు, జ్ఞాపకం పెట్టుకోవాలని మనం చేస్తున్నాం. ఈనాడు పార్టీ శ్రేణులకు అన్నింటికి మనం ఇవ్వబోతున్నటువంటి కార్యక్రమం, ఈనాడు కేసులు పెట్టినటువంటి వాళ్ళందరి తరఫున మన పార్టీ లీగల్ సెల్ పనిచేస్తుంది.
పోలీసులు ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం కేసులు పెట్టించినంత మాత్రం కోర్టులో నీవేమి నిలవు, న్యాయ వ్యవస్థ ఏమి కళ్ళు మూసుకొని ఉండదు. ఇవన్నిటికీ తగిన పరిష్కారం మనకు న్యాయస్థానంలో దొరుకుతుంది. దానికి తగ్గ ఏర్పాట్లు అక్కడ పార్టీ న్యాయ విభాగం చేస్తుంది. అయితే పార్టీ ఏం చేయాలి ఇలాంటప్పుడు? పార్టీ ప్రతి ఒక్కడు గొంతిప్పాలి. ఇలాంటి సందర్భంలోనే మనం గొంతిప్పి మనమేమి యుద్ధం చేయక్కర్లే. ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పక్కోడికి చెప్పండి, నిరసన తెలియజేయాల్సిన దగ్గర చేయెత్తి నిరసన తెలియజేసే పని చేయండి, గొంతు కలపండి. అన్ని గొంతుల శబ్దం వినిపించి ఈ ప్రభుత్వం కూలిపోయేదాకా అందరం కలిసి వర్క్ చేద్దామని, పనిచేద్దామని సందర్భం మనం చేస్తూ, ఇలా పార్టీకి సంబంధించిన 2 విషయాలు కృష్ణదాస్ గారు చెప్తారు. తర్వాత టైం టు టైం మీరేం వరి అవసరం పని లేదు. మీ అభిమానులందరూ మీ ఆవేదన అంత అర్థమైంది, తగిన నిర్ణయాలు మేము తీసుకుంటాం. అన్ని ఏర్పాట్లు పార్టీ మేము చూస్తాం.